నమస్తే పీపుల్. ఏంటి యోధ కొత్తగా గొడుగు పట్టింది, షేడ్స్ పెట్టింది అని చూస్తున్నారా? ఏం లేదండి, 24/7 టీవీ ఫోన్ తప్ప వేరే ధ్యాస లేదని మా మమ్మీ నన్ను ఇంట్లో నుంచి బయటికి తోసేసింది అనమాట. ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఫ్లవర్స్ తెమ్మని. అండ్ నెక్స్ట్ నేనైతే ఫ్లవర్ షాప్కి అయితే స్టార్ట్ అయినా అండ్ కావాల్సిన ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ ఆల్సో స్పాటెడ్ దిస్ బ్యూటిఫుల్ రోజెస్ అండ్ బ్యాక్ టు హోమ్ అగైన్. అండ్ ఇంటికి వచ్చాక ఖాళీగానే ఉన్నావు కదా, దీపం పెట్టచ్చు కదా అని మా మమ్మీ అడిగితే సరేలే అని ఇంకా దీపం కూడా పెట్టేశాను. పూజ అంతా అయిపోయాక ఇంకా కీబోర్డ్ ప్లే చేద్దామని అనుకున్నా. లైక్ 3-4 డేస్ నుంచి అస్సలు కీబోర్డ్ టచ్ చేయలేదన్నమాట. సో ఒక కొత్త సాంగ్ నేర్చుకుందామని నేను ఇంకా కీబోర్డ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా లంచ్ టైం అయింది, ఫుడ్ తినేసాము. అండ్ ఇంకా ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కొన్ని ఉంటే ఇంకా నేను మమ్మీ బయటికి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా అలా నడుచుకుంటూ లులు స్టోర్కి అయితే వచ్చేసాము. అండ్ కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకునేసాము. బట్ కావాల్సిన మెయిన్ గ్రాసరీస్ దొరకలేదు. సో ఇంకా నెక్స్ట్ అబుదాబి ఫ్లోర్ మిల్క్ అయితే వెళ్ళిపోయాము. హానెస్ట్లీ అక్కడ మా మమ్మీ ఒక్కొక్క పప్పు పేరు చెప్తుంటే నేను బ్లాంక్ అయినా అనమాట. బికాస్ నాకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఉంటాయని తెలీదు. నాకు తెలిసింది ఒకే ఒకటి, దిస్ మూంగ్ఫలీ. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాం. మా మమ్మీని గుంటె పొంగనాలు చేయమని అడిగాను. సో నా కోసం చేసింది. అండ్ వీ హ్యాడ్ ఇట్ ఫర్ డిన్నర్ అండ్ వీ హ్యావ్ గాన్ ఫర్ నైట్ వాక్. And this is one of my most favorite spot in Abu Dhabi because అలా ఒక 10 minutes ఈ బ్రిడ్జ్ మీద నిలబడి అలా ఆ వాటర్ అండ్ ఆ బిల్డింగ్స్ వైపు చూస్తే all my worries just fly away.